టికెట్ల రిజర్వేషన్లలో అక్రమార్కుల ఆట కట్టించేందుకు రైల్వే శాఖ మరో నిర్ణయం తీసుకుంది. జనరల్ కోటా టికెట్ల రిజర్వేషన్ల బుకింగ్ కోసం ఐఆర్సీటీసీ వెబ్సైట్ ఓపెన్ అయిన మొదటి 15 నిమిషాల్లో టికెట్లు తీసుకునేందుకు ఆధార్ అనుసంధానం తప్పనిసరి చేసింది. ఈ కొత్త నిబంధన అక్టోబర్ 1 నుంచి అమల్లోకి రానుంది. రిజర్వేషన్ల బుకింగ్లకు మొదటి 15 నిమిషాల్లోనే డిమాండ్ అధికంగా ఉండడంతో దాన్ని అక్రమార్కులు అవకాశంగా తీసుకోకుండా ఉండేందుకు ఈ ఏర్పాటు చేసింది. అనంతరం ఆధార్ అనుసంధానం లేనివారు కూడా రిజర్వేషన్లు చేసుకోవచ్చు. ఇక ఇప్పటి వరకు తాత్కాల్ టిక్కెట్లకే పరిమితమైన నిబంధనను ఇకపై జనరల్ టిక్కెట్లకు కూడా వర్తింపజేసింది. టిక్కెట్ల రిజర్వేషన్లలో అక్రమార్కుల ఆట కట్టించేందుకు రైల్వే శాఖ మరో నిర్ణయం తీసుకుంది. జనరల్ కోటా టిక్కెట్ల రిజర్వేషన్ల బుకింగ్ కోసం ఐఆర్సీటీసీ వెబ్సైట్ ఓపెన్ అయిన మొదటి 15 నిమిషాల్లో టిక్కెట్లు తీసుకునేందుకు ఆధార్ అనుసంధానం తప్పనిసరి చేసింది. ఈ కొత్త నిబంధన అక్టోబర్ 1 నుంచి అమల్లోకి రానుంది. రిజర్వేషన్ల బుకింగ్లకు మొదటి 15 నిమిషాల్లోనే డిమాండ్ అధికంగా ఉండడంతో దాన్ని అక్రమార్కులు అవకాశంగా తీసుకోకుండా ఉండేందుకు ఈ ఏర్పాటు చేసింది. అనంతరం ఆధార్ అనుసంధానం లేనివారు కూడా రిజర్వేషన్లు చేసుకోవచ్చు. ఇక ఇప్పటి వరకు తాత్కాల్ టిక్కెట్లకే పరిమితమైన నిబంధనను ఇకపై జనరల్ టిక్కెట్లకు కూడా వర్తింపజేసింది.